హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వకీల్ సాబ్ సినిమాతో ఎంతో క్రేజ్ అయితే కన్సల్టేటర్ ఉద్యోగాలు వీటి భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. సో ఇవి ఆగస్టులో 2021లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఈ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం, ఎందుకంటే దీనికి చాలా తీవ్రంగా పోటీ ఉంటుంది కాబట్టి ఈ జాబ్కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క వాళ్ళ జాబ్ పొజిషను డిప్యూటీ కలెక్టర్ ఏదైతే గ్రూప్ 4లో టాప్ ర్యాంక్ జాబ్ ఏదైతే ఉంటుందో డిప్యూటీ కలెక్టర్ దాంతో సమానమైన హోదా లభిస్తుంది అసిస్టెంట్ కన్సల్టేటర్ ఉద్యోగానికి. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మాత్రం అర్హత డిగ్రీ పాసు, అలాగే వీరికి జీతం చూసుకున్నట్లయితే 70,000 పైగానే ఉంటుంది. దీని ఎంపిక విధానం రాత పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించిన మొత్తం పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సిలబస్ అలాగే రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉద్యోగాలకు ఫస్ట్ చెప్పాలంటే శాలరీ గురించి చెప్పాలి. అసిస్టెంట్ కన్సల్టేటర్కి వచ్చేసి ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో బేసిక్ పే స్కేల్ వచ్చేసి 40,270 రూపాయలు. డిప్యూటీ కలెక్టర్కు అయితే పే స్కేల్ అలా ఆ పే స్కేల్ మనకి అసిస్టెంట్ కన్సల్టేటర్కి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ఆ డిప్యూటీ అండ్ డిఎస్పీ ఆ 2 పోస్టులకు ఇలాంటి పే స్కేల్ అయితే ఉంటుంది. దీంతోపాటు ఇంకా వేరే సర్వీస్లో అయితే ఉన్నారో గ్రూప్ 1లో ఏపీ 2 కానివ్వండి, అవన్నీ కూడా దీనికన్నా తక్కువ పే స్కేల్ ఉంటుంది. అందుకే చెప్పాము, డిప్యూటీ కలెక్టర్తో హోదా సమానము అసిస్టెంట్ కన్సల్టేటర్ ఉద్యోగాలకు ఉంటుంది. ఖచ్చితంగా కాస్త కష్టపడితే చాలు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, దీని డిఏ కానీ చెప్పినట్లు అయితే 33% ఇది నడుస్తుంది కాబట్టి 33% నడుస్తుంది కాబట్టి 40,270 రూపాయలు 33%. అలాగే హెచ్ఆర్ కన్నా చూసుకున్నట్లయితే 20% చూసుకున్న 20% యావరేజ్గా 8,50 రూపాయలు. సైట్ అలవెన్స్ అలాగే ఫారెస్ట్ వర్క్ చేసేవారికి సైడ్ అలవెన్స్ ఇతర అలవెన్స్ అన్నీ కలిపి కూడా 9,000. అలాగే గ్రాస్ సాలరీ చూసినట్లయితే మనకి 70,000 వరకు ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈరోజు సాక్షిలో వచ్చిన డీటెయిల్స్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దాంట్లో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఫారెస్ట్ సర్వీస్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుందని సాక్షి పేపర్లో ఈరోజు రావడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లు అయితే చాలామందికి డౌట్ ఉంది, ఎలిజిబులా కాదా, ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది ఇక్కడ మొత్తం మీకు డీటెయిల్గా చెప్పేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అసిస్టెంట్ కంప్యూటర్కి వచ్చేసి ఏపీ ఫారెస్ట్ ఆఫీస్ అప్లై చేయడానికి మీరు బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏదైనా స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే ఇది 2012 వరకు రెఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే చాలామంది నోటిఫికేషన్ వచ్చే వరకు అవుతారు మనం ఎలిజిబులా కాదని చెప్పి, అందుకని వాళ్ళు టైం వేస్ట్ చాలా చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళు కనీసం డిగ్రీ చదివి ఉండాలి. ఏదైనా డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ దీనికి. ఒకవేళ మీరు డిగ్రీలో అగ్రికల్చర్ అనే సబ్జెక్ట్ని మాత్రం మీరు చదివిన డిగ్రీలో ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్. లేదా అగ్రికల్చర్ లేదా బాటనీ సబ్జెక్ట్ మీద మీరు డిగ్రీ చదివిన కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఇచ్చారు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్, బీఏ కంప్యూటర్ సైన్స్, బీకామ్, బీఏ కంప్యూటర్ మేనేజ్ లేదా బీసీఏ ఎంసీఏ చేసిన వారు కూడా ఎలిజిబుల్ దీనికి. దీంతోపాటు బీటెక్ చదివిన వారు కూడా ఎలిజిబుల్ అన్నమాట. బీటెక్ అగ్రికల్చర్ లేదా బీటెక్ సివిల్ ఇంజనీర్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, బీటెక్ ఐడి, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రీషియన్, బీటెక్ ఈసీ, ఈఐఈ, బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే బీటెక్ మెకానికల్, వీళ్ళందరూ కూడా బీటెక్ చదివిన. దీంతో పాటుగా బీఎస్సీ చదివిన వాళ్ళు, బీటెక్ లేదా ఎన్విరాన్మెంట్ సైన్స్ బ్యాటరీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలిజిబుల్. లేదా ఫారెస్ట్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అగ్రికల్చర్లో డిగ్రీ కంప్లీట్ చేసిన కూడా ఎలిజిబుల్ అవుతారు. దీంతోపాటు మ్యాథమెటిక్స్ 100% మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి. ఆప్షన్ కాకుండా మెయిన్ టీమ్ సబ్జెక్టు. మినిమం 2 years మ్యాథమెటిక్స్ మీద డిగ్రీ కంప్లీట్ చేస్తాం. దీంతోపాటు ఫిజిక్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాంటప్పుడు జువాలజీ చేసిన వాళ్ళు కూడా, జువాలజీతో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ దీంతోపాటు మనకు ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా అడగడం జరిగింది. పురుషులు చూసినట్లయితే వాళ్ళ హైట్ 163 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి, లేదా 163 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఛాతీ ఎక్స్టెన్షన్ అంటే ఊపిరితిత్తులను చూసినట్లయితే 79 సెంటీమీటర్లు, అలాగే ఛాతీ ఎక్స్టెన్షన్ ఉండాలి. సో దీంతోపాటు వీళ్ళు 45 కిలోమీటర్లు నడిచేవిలా ఉండాలి.
దీంతో పాటు మహిళల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ హైట్ 150 సెంటీమీటర్స్ 150 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉండాలి. దీంతో పాటు వారు మనకు 16 కిలోమీటర్స్ పర్ అవర్స్లో చేసేటట్లు ఉండాలి. సో దీంతో పాటు సిలబస్ చెప్పేస్తాను దీంట్లో. సో మనకు రిటర్న్ ఎగ్జామ్లో అయితే గ్రూప్ 1 క్యాడర్ ఎగ్జామ్ కాబట్టి దీనిలో కొంచెం కఠినంగానే సిలబస్ అయితే రావడం జరిగింది. కాకపోతే దీన్ని తప్పకుండా అప్లై చేయండి, పోటీ తక్కువగా ఉంటుంది. ఇలాంటి డిఫికల్ట్ ఎగ్జామ్స్ మనం పోటీ తక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం కష్టపడితే నెగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం మొత్తంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటే 5 పేపర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో పేపర్ 1 చూసినట్లయితే ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంకోటి చూసినట్లయితే ఇందులో అన్ని కూడా ఆబ్జెక్ట్ టైప్ విధానం ఎగ్జామ్స్. ఈ ఆబ్జెక్ట్ విధానంలో పేపర్ విధానంలో జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు ఫస్ట్ పేపర్ ఉంటుంది. ఈ రెండు కూడా క్వాలిఫై టెస్ట్ అన్నమాట. ఈ మార్కులు మనకు మెరిట్ లిస్ట్లో కలపరు. 100 మార్కులు జనరల్ ఇంగ్లీష్, అలాగే 50 మార్కులు జనరల్ తెలుగు, 50 మార్కుల పేపర్ ఉంటుంది. మనకు 100 ప్రశ్నలు వస్తాయి, 100 నిమిషాల సమయం ఉంటుంది. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్, ఈ మెరిట్లో కలపరు ఈ మార్కులను. ఇక దీంతో పాటు మనకు పేపర్ 1 క్వాలిఫై అయితే చాలు కాబట్టి ఇంకా నెక్స్ట్ మెయిన్ పేపర్ చూసినట్లయితే జనరల్ స్టడీస్, అలాగే మెంటల్ ఎబిలిటీ, అలాగే 150 మినిట్స్, అలాగే 150 క్వశ్చన్స్. పేపర్ 2 మ్యాథమెటిక్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది కదా, ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ మీరు స్టడీ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, అలాగే 150 మినిట్స్ కూడా ఉంటుంది. పేపర్ 4లో చూసినట్లయితే 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. ఇక 6 ఇంటర్వ్యూ చూసినట్లయితే 50 మార్క్స్. పైన పేపర్ ఓన్లీ క్వాలిఫై టెస్ట్ మాత్రమే. దీనికి ఫైనల్ సెలెక్షన్లో మెరిట్ లిస్ట్లో కలపదు. మొత్తం మనకు మెరిట్ కనుక చూసుకున్నట్లు అయితే పేపర్ 2 జనరల్ ఫారెస్ట్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనకు 650 మార్క్స్ అయితే ఉంటాయి. దీంతో పాటు మనకు కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ కూడా ఉంటుంది. దీనికి 1:2 ఉంటుంది, 1:3 ఒక జాబ్కి ఉంటుంది. ఒక జాబ్కి 3 చొప్పున సెలెక్షన్ చేసి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ కూడా పెడతారు. దీంతో పాటు మీకు సిలబస్ వచ్చి జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఉంటుంది. సిలబస్ ఇలా ఉంటుంది. జనరల్ స్టడీస్, అలాగే మెంటల్ ఎబిలిటీ, ఇది కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్, ప్రొఫెషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకు సిఎస్సిలో మనకు దొరుకుతుంది. ఏదైతే 10th క్లాస్ సెంట్రల్ బోర్డులో ఎగ్జామ్ పేపర్ ఉంటుందో అందులో దొరుకుతుంది. ఇంకా పేపర్ 2 పేపర్ చూసుకున్నట్లయితే మనకు అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగోనోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్ 10th క్లాస్ ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ 10th స్టాండర్డ్లో చదివి మీరు దీంతో పాటు ఆబ్జెక్ట్ క్వశ్చన్ తయారు చేసుకుంటే ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ సంబంధించిన సమాచారము. ఓకే, మరి మీకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్, వన్స్ అగైన్ గుడ్ లక్. Chaitanya